డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి క్యాష్లెస్ వైద్య సేవలే లక్ష్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ స్కీమ్ ప్రభుత్వం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు కానున్న ఈ పథకానికి ఉద్యోగ సంఘాల నుంచి 6 పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను ఈ ట్రస్ట్ సభ్యులుగా ప్రభుత్వం నియమించబోతోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈఓగా నియమించనున్నారు. ఈ మేరకు ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలు కాగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31లోగా డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించినట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బహిరంగ సభల్లో కూడా పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రేపు ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలం కొటారి పరిధిలోని కొత్తగూడలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కాగజ్ నగర్ లో సీఎం రేవంత్ బహిరంగ సభ ఉంటుంది. జిల్లాల పర్యటనలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహించనున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపోల స్థలాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరామరావుతో కలిసి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో 5 మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11% పీఆర్సీ మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో నిర్వహించబోతున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. వట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటలు చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధుల నాయకుడికి వచ్చి మీరు ముందు ఎన్నికల వద్దు విలీనం చేయమంటే ఒక్కరిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు, అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించిన బీటీ రోడ్, కుస్మంచిలో దేవాలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎంపీలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా
ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాముల వారి గుడి, భద్రాద్రి అనే పేరు ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాముల వారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలని మొదటి విధంగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకు 3 గంటల విద్యుత్ సరఫరా చాలదని అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించిన రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానడం ఆశ్చర్యంగా ఉందన్నారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ సరఫరా ఎలా ఉందో, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు బాగా తెలిసిందని కేటీఆర్ అన్నారు. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం రెండోది మెంబర్షిప్ మాత్రం 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది మీరు? కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అట్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ తండ్రిచాటు బిడ్డగా ఎదిగారని విమర్శించారు. కేటీఆర్ అమెరికా నుంచే సిరిసిల్లకు వచ్చి మహేందర్ రెడ్డి టికెట్ లాక్కొని పోటీ చేశాడన్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన మా నేత రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్ కు ఎప్పటికీ లేదన్నారు మంత్రి అట్లూరి లక్ష్మణ్. కాంట్రాక్టులకు సంబంధించిన అంశంపై మహాధర్నా ఏదైతే చేసినారో దానిలో మాట్లాడినటువంటి ఆ ధర్నాలో మాట్లాడినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం చూస్తే నిజంగా 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు సాటి లేరు, ముచ్చటగా 3వసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వస్తానే పగటికాలుగా అన్నటువంటి కేటీఆర్, నువ్వు మా నాయకుడిని విమర్శిస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు ఆర్పీడీసీఎల్ శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న ఆర్పీడీసీఎల్ ఉచిత కరెంట్ కాదని, అది సోలార్ కరెంట్ అని హరీష్ రావు అన్నారు. 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తానంటే రేవంత్ ఓట్లు అడిగారని హరీష్ రావు సవాల్ చేశారు. సాగునీటి రంగానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట ఆర్పీడీసీఎల్ శాపంగా మారబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ పాలిట పట్టణాలకు త్రాగునీరు సరఫరా చేసే
డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు కూడా ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కరెంటు కోతలు తప్పవు, నీటి కోతలు కూడా ప్రజలకు తప్పవు. తాగునీటిలో కూడా కోతలు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు అనేది స్పష్టమైతా ఉంది. నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలి అని నేను ఈరోజు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు శిక్షణ శిబిరాలు, క్రీడా పోటీలు దోహదపడతాయంటున్నట్టు తెలిపారు. మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఉప్పల్ జోన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, క్రీడాకారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకతో పాటుగా ఆరోగ్యం లేకుండా ఏది ఉండదు, ఆరోగ్యాన్ని, మేధస్సుని సుసంపన్నం చేయగలిగే శక్తి క్రీడలకు మాత్రమే చెప్పి గ్రహించి ఆ క్రీడా స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి మధ్యకాలంలో పాశ్చాత్య నాగరికత మన వెంటాడుతూ ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన నమ్మకాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పిల్లలలో కేవలం మార్కుల పట్టికలు మాత్రమే కాదు, పిల్లలలో కూడా క్రీడా స్ఫూర్తిని నింపాలి, అన్నిటికంటే మిక్కిలి ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో ఖేలో ఇండియా ప్రోగ్రాం కూడా శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పైన, తనపైన ఇటీవల కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎంపీ అరవింద్ ధర్మపురి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ సౌమ్య స్వభావం కలిగిన నేత. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఈటలపై దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు ఎంపీ అరవింద్ ధర్మపురి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి నాకు మధ్య ఈటల రాజేందర్ గొడవలు పెడుతున్నారనేది 100% అబద్దమన్నారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, ప్రజా సమస్యలపై పోటీ ఉండాలి కానీ వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నగరంలో వెలిసిన పోస్టర్ల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈటల రాజేందర్ మీద కొంతమంది కావాలని అభియోగాలు చేస్తున్నారన్నారు. బీజేపీ బలం పెరుగుతోందని, కాబట్టి బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని బలహీనపరిచేందుకు కొంతమంది, కొన్ని పార్టీలు చేస్తున్న పన్నాగమేనని స్పష్టం చేశారు. ఈ ఫ్లెక్సీలపై డీజీపీకి, మల్కాజ్గిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు, భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నట్టు పన్నాగం ఇది. ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన, శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా 2 కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో
కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుతాము. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో హెచ్ఎంటీఏ గ్రౌండ్స్ లో జరిగిన ఆర్గానిక్ మేళా సక్సెస్ఫుల్ అయింది. 3 రోజుల పాటు జరిగిన ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన వచ్చింది. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ మేళాను సందర్శించి హెచ్ఎంటీవీ చేపట్టిన ఆర్గానిక్ మేళాను అభినందించారు. ఈ మేళాలో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి. రైతుల నుంచి నేరుగా సేకరించి సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని ఇక్కడ స్టాల్స్ లో అందుబాటులో ఉంచడంతో భారీగా తరలి వచ్చిన జంటనగర వాసులు మేళాను సందర్శించారు. మేలైన వస్తువుల్ని కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్ఎంటీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మేళాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. మేళాలోని వివిధ రకాల ఆర్గానిక్ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా స్వయంగా ఆర్గానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ వహించి హెచ్ఎంటీవీ కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రసాయనాలతో కూడిన ఆహారం తినడం వల్ల వయసుతో సంబంధం లేకుండా షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు కూడా సంప్రదాయ పురాతన పద్ధతుల వైపు మళ్లాలని పీసీసీ చీఫ్ సూచించారు. మానవాళికి మేలు చేసే ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు. ఇంతటి అద్భుతమైన సామాజిక బాధ్యతతో కూడిన మేళాను ఏర్పాటు చేసిన హెచ్ఎంటీవీ యాజమాన్యానికి టీపీసీసీ చీఫ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. హెచ్ఎంటీవీ వారు తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యం పట్ల హెచ్ఎంటీవీ వారు శ్రద్ధ పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. హెచ్ఎంటీవీ వారు గతంలో కూడా పబ్లిక్ అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను పదేళ్ల క్రితం కూడా జిల్లాల వారీగా వారు నిర్వహించినటువంటి సెమినార్లు కానీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తీసుకునే కార్యక్రమాలు కానీ పాల్గొనడం జరిగింది. వీళ్ళు ఆర్గానిక్ మేళా అనేది ప్రజలకి ఇదొక కనువిప్పు లాంటిది. వీళ్ళ ఆరోగ్యం ఏ రకంగా రోజు రోజుకి మన కల్చర్ అంతా కూడా వెస్టర్నైజ్ అయిపోయి యూరోపియన్ కల్చర్లోకి వెళ్తూ ఈజీ ఫుడ్కి అలవాటు అవడం వల్ల పురాతన అలవాట్లు మానుకొని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటా ఉన్నాం. మార్కెట్లో దొరికే ఈజీ టు కుక్, ఈజీ టు ఈట్ పదార్థాలకు అలవాటు అయిపోయినాం. చక్కగా ఇంట్లో పురాతన పద్ధతిలో ఇలాంటి ఆర్గానిక్ వస్తువుల్ని వండుకొని తింటే ఏ డాక్టర్ అవసరం ఉండదు, ఏ హాస్పిటల్ అవసరం ఉండదు. ఇవాళ ఆర్గానిక్ ఉత్పత్తులతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో హెచ్ఎంటీఏ గ్రౌండ్ లో హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాను ఆయన సందర్శించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆర్గానిక్ స్టాళ్లను ఆయన పరిశీలించారు. రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చెప్తున్న బ్యాక్ టు బేసిక్స్ విధానంలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వదేశీ ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు అడుగులు వేయాలని రామచంద్రరావు అన్నారు. మహిళా సొసైటీలు, ఎంఎస్ఎంఈల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. సమాజానికి మేలు చేసేలా ఇలాంటి ఆర్గానిక్ మేళాను నిర్వహిస్తున్న హెచ్ఎంటీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని రామచంద్రరావు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అన్నారు. ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రపంచానికి అవసరం ఉన్నటువంటి ఒక సహజ ఒక వనరులు కానీ సహజ ఒక తిండి పదార్థాలు కానీ బహుశా భారతదేశం తప్ప ఎక్కడ ఉండవు. రకరకాలైనటువంటి మిలెట్స్ కానీ ఇక్కడ కూరగాయలు సంబంధించినటువంటి ఒక విత్తనాలు కానీ ఈ హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూలు కానీ బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కాస్మెటిక్స్ విషయంలో నాన్ కెమికల్ ప్రోడక్ట్స్ సోప్స్ కానీ షాంపూ కానీ ఇవన్నీ చూసి చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా మహిళలు వారి యొక్క కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ ర్యాంప్ అనే సంస్థని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సహించబడినటువంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గత 12 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపటితో ముగినున్నాయి. రేపు సోమవారం చివరి రోజు కావడంతో త్రివేణి సంగమ తీరానికి భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల కలయిక అయిన ఈ క్షేత్రం ప్రస్తుతం శివనామ స్మరణతో, వేద మంత్రాలతో మార్మోగిపోతోంది.
రేపు శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడం వల్ల ఈ చివరి రోజున పుష్కర స్నానం ఆచరిస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు. 12 ఏళ్లకొకసారి వచ్చే ఈ పవిత్ర ఘడియలను వీడలేక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. ప్రస్తుతం ఘాట్ల వద్ద భక్తులు ఎంతో నిష్ఠతో సంకల్ప స్నానాలు ఆచరిస్తున్నారు. నదీ తీరాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తూ నదిలో దీపాలు వదులుతున్న దృశ్యాలు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పాల్గొననున్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ఇటీవల లంకలపాలెం దగ్గర విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ ను కేవీ రమణపై దాడి చేశారు. విశాఖపట్నంలో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ కేవీ రమణను హోంమంత్రి అనిత పరామర్శించారు. రమణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని ఏపీ మంత్రి సవిత అన్నారు. అనంతపురంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధాన ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ యువతను మోసం చేశారన్నారు. డిఎస్సీ నిర్వహణలో సీబీఐ విచారణ చేయాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు సీబీఐ అంటే ఏంటో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పవిత్రమైన యమునా పుష్కరాలు ఎల్లుండి నుంచి జూన్ 13 వరకు ఘనంగా జరగనున్నాయి. దేవగురు బృహస్పతి కర్ణాటక రాశిలోకి ప్రవేశించే వేళల ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. యమునా నదిలో పుష్కర స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నది ఒడ్డున పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయడం విశేషమంటున్నారు స్థానికులు. పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యుని కుమార్తె, యమధర్మరాజు సోదరిగా చెప్తారు. అందువల్ల ఈ నదిలో స్నానం చేయడం వల్ల యమబాధలు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. ఢిల్లీ, మధుర, ఆగ్రా మరియు యమునానగర్ వంటి ప్రదేశాల్లో యమునా నది ఘాట్ల పుష్కర స్నానాలకు ఎంతో ప్రసిద్ధి. లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొని యమునా మాతను దర్శించుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.